శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము సుందరకాండ 1వ భాగము. మనము బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ పూర్తి చేసుకుని సుందరకాండలో ప్రవేశించాం. మహర్షి అన్ని కాండలకి సంబంధించిన పేర్లు మనకి అర్థమయ్యేటట్లుగా పెట్టారు. బాలకాండలో రాముని జననము, రాముని బాల్యము స్పృశించబడింది. బాలుడు, జ్ఞాని, పిశాచము వీళ్ళందరినీ ఒకటిగా చెబుతారు. అపారమైన జ్ఞాని బ్రహ్మర్షి అని విశ్వామిత్రుని కథ విశేషంగా చెప్పబడింది. అయోధ్యాకాండకు అయోధ్యలో రామచంద్రమూర్తి జీవితానికి సంబంధించిన విశేషాలను వర్ణించింది కాబట్టి అయోధ్యాకాండ అని పేరు పెట్టారు. తదనంతరము సీతారాముల అరణ్యవాసం గురించి వర్ణించిన కాండ అరణ్యకాండ. తదనంతరము కిష్కింధలో జరిగిన విశేషములను వర్ణించిన కాండ కనుక దానికి కిష్కింధకాండ అని పేరు పెట్టారు. యుద్ధకాండ సరే తెలిసిపోతుంది, అదంతా రామరావణ యుద్ధానికి సంబంధించిన కాండ లేదా రాక్షస వానర సంగ్రామములకు సంబంధించిన కాండ. కానీ సుందరకాండ దగ్గరకు వచ్చేసరికి మహర్షి ఒక గమ్మత్తు చేశారు. కథకు సంబంధించిన పేరు పెట్టకుండా దీనిని సుందరకాండ అని పిలిచారు. సుందరకాండ అని పిలిచారు కాబట్టి అందులో ఒక సుందరుడికి సంబంధించిన కథ ఉండాలి. ఎవరా సుందరుడు? మనకి సుందరకాండలో ప్రధానంగా కనపడేవారు స్వామి హనుమ. అందుకని హనుమ సుందరుడనాలా, రామచంద్రమూర్తి సుందరుడనాలా, లేకపోతే సీతమ్మ తల్లి సుందరి అనాలా? ఎందువల్ల అది సుందరకాండ? దీనికి పెద్దలు మనకి ఒక గమ్మత్తైన జవాబు చెప్పారు. వారు ఏమన్నారంటే, సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథాః, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం నా సుందరం. అందులో ఉన్న రామచంద్ర ప్రభు సుందరాతి సుందరుడు. సరే, సీతమ్మ తల్లి సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆమె సాక్షాత్తు బాల త్రిపుర సుందరి స్వరూపము. స్వామి హనుమ ఆత్మదర్శనం చేసిన యోగస్వరూపుడైన సౌందర్య రాశి. అశోకవనం మిక్కిలి సౌందర్యవంతమైనది, లంకాపట్టణం మిక్కిలి సుందరమైనది, మంత్రం సుందరం. ఇంకా అందులో సుందరం కానిది ఏముంది? అన్నీ సౌందర్యభరితములే. అయితే మనకు అనుకోకుండా మాత్రం 2 ప్రధానమైన తేడాలు కనబడతాయి. బాలకాండ ప్రారంభం నుంచి కిష్కింధకాండ చివరి వరకు రామచంద్రమూర్తిని ప్రధానంగా పెట్టుకుని మిగిలిన పాత్రలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ సుందరకాండ దగ్గరకు వచ్చేసరికి గమ్మత్తు ఏమిటంటే, ఇక్కడ రాముడు కనపడడు. సుందరకాండలో ఎక్కడా రామునికి సంబంధించిన విశేషం ఉండదు. అంటే రాముని ప్రత్యక్షమైన కదలిక మనకు కనపడదు. కానీ రామకథ, రామనామము, రాముని సౌశల్యము వీటికి సంబంధించిన గొప్పతనం ఏమిటో మనకు వర్ణింపబడుతుంది. అందుకే మహర్షి ప్రారంభం చేస్తూనే ఒక గమ్మత్తు చేశారు. కిష్కింధకాండ చివరిలో రామకార్యం మీద పెడుతున్న వానరులకి రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మ తల్లి జాడ చెప్పడంలో మాట సాయం చేసినంత మాత్రం చేత సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి. రామకథా బలం ఎటువంటిదో, రామనామానికి ఉన్న బలం ఎటువంటిదో, రామకార్యానికి రామకార్యంలో పెడుతున్న వారికి చేసే సహాయం ప్రతిఫలం ఎంత స్థితిలో ఉంటుందో మనకు నిరూపిస్తుంది కిష్కింధకాండ. చిట్ట చివరి స్థితి. కిష్కింధకాండలో అంతటి పునాది వేస్తే ఇక సుందరకాండలో రామకథ గొప్పతనం ఎన్ని మాటలు చెప్పబడుతుందో చూడండి. అందుకే సుందరకాండ గొప్పతనం అంతా శ్రీరామోపాసనలో ఉంది. సుందరకాండను అలా పిలవడానికి ఎన్నో కారణాలు చెప్పారు. ఇందులో నవరసాలు ఉన్నాయి కాబట్టి సుందరకాండ అన్నారు. ఛందస్సులో ఎన్ని రకాలైన శ్లోకాలు అల్లవచ్చునో అన్ని రకాలైన శ్లోకాలు అల్లేరు కాబట్టి సుందరకాండ అన్నారు. వర్ణనలు విశేషంగా ఉంటాయి కాబట్టి అన్ని రకాలైన అందం ఉంది కాబట్టి దీనిని సుందరకాండ అన్నారు. కానీ వీటన్నిటికన్నా అసలు సుందరకాండని సుందరకాండ అని పిలవడానికి 2 ప్రధానమైన రహస్యములు ఉన్నాయి. ఒకటి సుందరకాండ ఉపాసనాకాండ, మిగిలిన కాండలు ఉపాసనాకాండలు కావు. సుందరకాండ మీ ఉపాసనకు సంబంధించిన రహస్యములన్నింటినీ చెబుతుంది. అందుకనే సుందరకాండను పారాయణం చేస్తారు. పారాయణం ఎందుకు చేయాలి? మనుష్యునిగా జన్మించాం కాబట్టి. మనుష్యునిగా జన్మించిన వాడు తెలుసుకొనవలసినది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకొని ఆయనను ఉపాసన చేయడంలో వచ్చిన వైక్లభ్యములు ఎలా ఉంటాయో మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. కాబట్టి అది సుందరకాండ. సుందరకాండ అంతా ఉపాసన గురించే ఉంటుంది. పైకి కథ నడుస్తూ ఉంటుంది. ఈ కాండ అన్ని రకములైన సాంప్రదాయములను తనలోకి ఇమిట్ చేసుకుంటుంది. శ్రీ విద్యా సాంప్రదాయంలో చెప్పిన, అద్వైతంలో చెప్పిన, ద్వైతంలో చెప్పిన, విశిష్టాద్వైతంలో చెప్పిన అందుతుంది. ఎందుకని? ఇది ఉపాసనాకాండ కనుక. ఇక రెండవది, మనం సాధారణంగా ఏం చెబుతామంటే, ఎక్కడ మనస్సు కానీ వాక్కు కానీ భగవంతుని గురించి ఇక వర్ణించలేమని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయో, ఎక్కడ మనస్సు చేత వాక్కు చేత ఇంక నీవు పరబ్రహ్మమును వర్ణించి ఆవిష్కరించడం సాధ్యపడదో అది పరమాత్మ స్వరూపం. అనగా నిజంగా పరమాత్మ స్వరూపం గురించి చెప్పవలసి వస్తే మీ వాక్కు దానికి సరిపోదు.
కానీ సుందరకాండ దానికి ఒక గొప్ప మినహాయింపు. ఎందువలన? సుందరకాండను తత్తుతో మొదలుపెట్టి తత్తుతో పూర్తి చేస్తారు కాబట్టి. సుందరకాండ వ్యాఖ్యానం అంతా కలిపితే తత్వమసి మహావాక్యానికి వ్యాఖ్యానం. తత్వం అసి, అది నీవై ఉన్నావు, దానికి వ్యాఖ్యానం. అందుకే సుందరకాండ తతో రావణ నీతాయ అని మొదలవుతుంది. చిట్ట చివర తతో మయా వాగ్భిరాధీన భాషిణ అని తత్తుతో పూర్తయిపోతుంది. ఇటు తత్తు అటు తత్తు. తత్ అంటే పరబ్రహ్మము మధ్యలో హనుమ సీతమ్మ మనకి కనిపిస్తారు. కాబట్టి అంతా కలిసి చివరికి వెళ్ళేసరికి ఏమైపోవాలి? బ్రహ్మమయం జగత్ అయిపోవాలి. అటువంటి అద్వైత్వ స్వరూపాన్ని ఆవిష్కరించగలిగిన కాండ సుందరకాండ. అందుకే లోకం అంతటికీ సీతమ్మలో సీతమ్మ కనపడింది, రామచంద్రమూర్తిలో రాముడు కనపడ్డాడు. ఒక్క సుందరకాండలో హనుమకు మాత్రమే సీతమ్మలో రామచంద్రమూర్తి దర్శనం అయ్యారు. ఎవరికి జగత్తులో బ్రహ్మము సాక్షాత్కరిస్తుందో, బ్రహ్మం కన్నా వేరొకటి లేని స్థితిలో దర్శనం అవుతుందో వాడే నిజమైన దర్శనమును పొందినవాడు. అందుకని సుందరకాండ అటువంటి దర్శనాన్ని నిరూపిస్తుంది. అలా నిరూపించి చెబుతుంది కాబట్టి సుందరకాండ గొప్పది. సుందరకాండకు మరొక రహస్యం ఉంది. సుందరకాండలో ఎన్నడూ దైన్యమెరుగని జగన్మాత అయిన లక్ష్మీదేవి సీతమ్మ తల్లిగా ఉండి దైన్యాన్ని నటిస్తే దైన్యంతో ఉన్నట్లు కనపడిన తల్లి కన్నీటిని తన చేత్తో ముట్టుకోకుండా తన వాక్కులతో తుడిచి 11 నెలల నుంచి విషాదంలో నమ్మముఖం ఆనందంగా ఉండేటట్లుగా మాట్లాడగలిగిన సమర్థత ప్రకటించబడిన కాండ సుందరకాండ. ఒక్క హనుమ వెళ్ళి మాట్లాడిన తర్వాత అమ్మవారి ముఖంలో చిరునవ్వు కనపడింది. అన్నాళ్ళు బాధకులోనైన తల్లి నవ్విన కాండ. ఒక పరమభక్తుడైన ఒక యోగి అయిన వ్యక్తి అమ్మను ఇలా స్పృశించకుండా తన నోటి మాటతో సేద తీర్చిన కాండ సుందరకాండ. అందుకే తెలిసి వినినా తెలియక వినినా సుందరకాండ విన్నంత మాత్రం చేత, సుందరకాండలో శ్లోకాలకు ఉన్న శక్తి చేత ఎటువంటి వారికి కూడా శోకమో దుఃఖమో నశించిపోతాయి. ఏ వాక్కు చేత పరబ్రహ్మమును ఆవిష్కరించలేమో అటువంటి వాక్కుల చేత తతో మయా వాగ్భిరధీన భాషిణ శివాభిరిష్టాభిరభి ప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాతి శోకేన తదాతి పీడిత అని హనుమ సుందరకాండను పూర్తి చేశాడు. నువ్వు శోకిస్తున్నావని అమ్మ శోకిస్తుంది తప్ప అమ్మ శోకమును నా వాక్కుల చేత ఎప్పుడో తొలగించానని చెప్పారు. అలా వాక్కు శక్తి ఏమిటో ఆవిష్కరింపబడిన కాండ కనుక సుందరకాండ మహోత్కృష్టమైన కాండ. ఈ కాండలోని శ్లోకములను జాగ్రత్తగా వింటే ఉపాసనకు సంబంధించిన అనేక రహస్యాలు, తల బద్దలు కొట్టుకున్న అర్థం కాని విశేషాలు కూడా హనుమ అనుగ్రహంతో, సీతారాముల అనుగ్రహంతో ఉపాసనకు సంబంధించిన రహస్యములన్నీ సుందరకాండలో తేటతెల్లమవుతాయి. అందుచేత ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికతమైన పురోగతి, ఇంట్లో కష్టాలలో ఉన్న వాళ్ళకి కష్టాలు తొలగిపోతాయి. సుందరకాండ వింటే వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది. సుందరకాండ విన్నవారికి బంధు సమాగం అవుతుంది, పితృదేవతలు ఆనందిస్తారు, విశేషించి దేవతలందరూ ప్రీతి చెందుతారు. సుందరకాండ అంత శక్తివంతమైన కాండ. ఒకే అమ్మ ఒకే జగజ్జనని సుందరకాండలో 2 రకాలుగా కనబడుతూ ఉంటుంది. మాయాస్వరూపం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూడాలంటే సుందరకాండలోనే చూడాలి. సుందరకాండ అంత అందంగా నడుస్తుంది. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.